వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, మన భారత 4వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డును విదేశీయులకు ఇస్తారా? ఈ అవార్డుకు మరి ఎన్నికైనటువంటి విదేశీయుల గురించి మనం ఆసక్తి కొరిపేటువంటి కథనం ఇక్కడ మనం చూద్దాము. అదేమిటంటే, మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనము గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి ఒక అమెరికా పౌరుని గురించి మనం చర్చించుకుందాం. మన భారత రాజ్యాంగం గురించి మనం చదువుకునేటప్పుడు లేదా చర్చించుకునేటప్పుడు మనం ఈ గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి అమెరికా పౌరుని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈయన మన భారత రాజ్యాంగ చరిత్రను అధ్యయనం చేసి అర్థం చేసుకుని పరిశోధన చేసిన వ్యక్తి అన్నమాట. 1940 నుంచి 2013 వరకు భారత రాజ్యాంగాన్ని చదువుకుని పాఠాలు చెప్పుకుంటూ ఒక్కొక్క పదాన్ని రీసెర్చ్ చేసి మరి రాసుకున్న వ్యక్తి గ్రాన్విల్ ఆస్టిన్. ఈయన జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ, అంబేద్కర్ లాంటి వారితో అందరితోనూ మాట్లాడి రాజ్యాంగం గురించి ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేసుకుని ఫైల్ స్వయంగా చూసుకొని రాసుకుని రాసిన వారితో మాట్లాడి ఏ మాట ఎందుకన్నారో దానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో సవివరంగా రాసిన పుస్తకాలు 2 ఉన్నాయి. ఈ పుస్తకాలని చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి, న్యాయవాది, న్యాయశాస్త్ర విద్యార్థి కూడా తప్పకుండా చదవాలి. భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన వ్యక్తి డాక్టర్ ఆస్టిన్. ఈయన రాసిన పుస్తకాలు ఏంటంటే, మరి ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది కార్నర్ స్టోన్ అటువంటి పుస్తకం రాశారు. అలాగే మరి ఈయన ఏం రాశారంటే, వర్కింగ్ ఎ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్, ది ఇండియన్ ఎక్స్పీరియన్స్ అనే పుస్తకం కూడా రాశారనమాట. ఈయన అసలు ఈ గ్రాన్విల్ ఆస్టిన్ అనేవారు ఎవరంటే, మరి ఈయన 1927లో అమెరికాలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యను యుఎస్లోని వెర్మోంట్లో నార్విచ్లో పొందాడు. ఈ ఆస్టిన్ డార్మౌత్ నుండి కాలేజీ నుండి అమెరికన్ లిటరేచర్లో బిఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక భారతీయ చరిత్రలో డాక్టరేట్ పొందాడు అన్నమాట. ఈయన జర్నలిస్ట్గా పనిచేశాడు, ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు. తర్వాత యుఎస్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ మరియు యుఎస్ సెంట్రల్ స్టాఫ్లో పనిచేశాడు. ఇతను సెయింట్ ఆంటోనీస్ కాలేజీ, ఆక్స్ఫర్డ్ ఫోర్డ్ ఫౌండేషన్ మొదలగు సంస్థల్లో పనిచేశారు. ఆస్టిన్ భారత రాజ్యాంగం యొక్క 2 ప్రాథమిక రాజకీయ చరిత్రల రచయిత. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్ మరియు వర్కింగ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి 2 పుస్తకాలు రాశారన్నమాట. ఈ 2011లో డాక్టర్ గ్రాన్విల్ ఆస్టిన్ గారిని మరి భారత ప్రభుత్వం సత్కరించింది. ఈయనకు పద్మశ్రీ అవార్డును బహుకరించింది. కాబట్టి ఈ పద్మశ్రీ అవార్డును పొందినటువంటి విదేశీయుల్లో గ్రాన్విల్ ఆస్టిన్ ఒకరన్నమాట.